ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లాయి. అయితే 10 కిలోమీటర్ల తర్వాత బురద నీరు ఎక్కువగా ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెస్క్యూ సిబ్బంది వెనుతిరిగారు. మరోవైపు టన్నెల్ లోపల ఉన్న బురద నీరును హై టెక్నాలజీ మిషన్ల సాయంతో బయటకు తీస్తున్నారు. టన్నెల్ లోపల బోరింగ్ మిషన్ ధ్వంసమైనట్టుగా రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్కు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. ఆధునిక టెక్నాలజీతో ఆర్మీ, డిఫెన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. టెక్నాలజీ ఉపయోగించుకుని చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం స్పెషల్ టీమ్స్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్గా మట్టిని తొలగించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పైనుంచి తవ్వాలంటే దాదాపు 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగే ప్రాంతానికి పక్క నుంచి మాన్యువల్గా తవ్వటం మొదలు పెడితే గుట్ట పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు రెస్క్యూ టీమ్స్తో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ టన్నెల్ లోపలికి వెళ్లారు. అధికారులు టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇంకోవైపు టన్నెల్లో విద్యుత్ వ్యవస్థ అధికారులు పునరుద్ధరించారు. ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలి పంపుతున్నారు. హై టెక్నాలజీ మిషనరీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, అసలు ఎలా ఉంది ఇప్పుడు? ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు ప్రత్యామ్నాయంగా? సతీష్, ఎస్ఎల్బిసి వద్ద నిన్న జరిగినటువంటి ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడేందుకు అయితే అధికార యంత్రాంగం మొత్తం ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఉదయం 12 గంటల నుంచి కూడా రిస్క్ ఆపరేషన్లు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇండియన్ నేవీతో పాటు, ఇండియన్ ఆర్మీతో పాటు హైడ్రా, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఒక్కసారిగా వీరిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీరి వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఏదైతే అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క టన్నెల్ లో సంబంధించిన ప్రమాద ఘటనపై ఒక గంటకు ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 36 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో ఇటు అధికారుల్లో కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 14 కిలోమీటర్ల వరకు చేరుకున్నటువంటి రెస్క్యూ టీం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఒక భయాందన వాతావరణం అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి 2 గంటల్లో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం చెప్తున్నప్పటికీ కూడా ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి మాత్రం మనకు తెలిసిన సిచ్యువేషన్ లో ఉంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మట్టిని తొలగించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పుడు కూడా అవి కొంతవరకు మాత్రమే పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే రిస్క్ టీమ్ తో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ తో పాటు వీరంతా కూడా ఇంజనీర్లు, అదేవిధంగా ఆర్మీ జవాన్లు సంఘటనా స్థలం చేరుకొని గంటకు ఈ యొక్క అప్డేట్ ని తెలుసుకునే పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క అక్కడి నుంచి దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వాళ్ళంతా తిరిగి వస్తారని చెప్పి కూడా అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం మంత్రులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కూడా ఎవరు బయటకు రాలేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో మాత్రం ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే నిన్న 8 మంది కార్మికులు చిక్కుకున్న నేపథ్యంలో వారు కాపాడడానికి ముందుకు వెళ్ళినటువంటి అధికారులు ఒక యుద్ధ ప్రాతిపదికన యొక్క పనిని పూర్తి చేసేందుకు కూడా పనిచేస్తున్న పరిస్థితి. అదే కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ప్రమాదం జరిగిన చోట పైనుండి తవ్వాలంటే దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు తవ్వాల్సి ఉంటుంది. సో ఇది చేరితే మాత్రం ఖచ్చితంగా కొండ కూలే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళంతా పని చేసేందుకు కూడా ముందుకు వెళ్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై గంటకు అధికారులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 8 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా ఇండియన్ నేవీతో పాటు హైడ్రా అధికారులంతా కూడా కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, అంటే అన్ని పాసిబిలిటీస్ కూడా అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా చివరి ప్రయత్నంగా అసలు ఏ పాసిబిలిటీస్ ఉన్నాయనుకోవచ్చు? అయితే ప్రస్తుతానికి అయితే దాదాపు హై టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా వారు వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలోనే హై టెక్నాలజీతో వాళ్ళ పనులు పూర్తి చేసేందుకు కూడా వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి 400 మీటర్ల మట్టిని మాన్యువల్ గా తవ్వే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే వాళ్ళంతా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సతీష్.
అంటే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారని చెప్తున్నారు. అసలు అంటే ఇప్పుడు ఏదన్నా పంపించే అవకాశం ఉంది. అసలు లోపల ఎక్కడ ఆచూకీ తెలియనంతగా అంటే ఎన్ని కిలోమీటర్ల లోపలికి ఉంది? 14 కిలోమీటర్ల ముందు చెప్పారు. ఆల్రెడీ 10 కిలోమీటర్ల వరకు వెళ్ళారు. తర్వాత నీరు బురద ఉందని చెప్తున్నారు. సో అంటే ఇంకా లోపలికి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నారు? దాదాపు ఈ యొక్క టెన్నెల్ సొరంగం అనేది దాదాపు 44 కిలోమీటర్ల పొడవు చొప్పున కూడా ఉండాలని చెప్పి కూడా ఇదేదో నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి వారికి నీరు అందించే విధంగా దీన్ని ప్రయత్నం చేశారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శంకుస్థాపన జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిపై నిరాదరణకు గురైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దీన్ని పనులు మరోసారి పునఃప్రారంభించడం. అయితే ఈ నేపథ్యంలో 14 కిలోమీటర్ల వద్ద ఈ యొక్క ప్రాబ్లం క్రియేట్ అయింది. అయితే 10 కిలోమీటర్ల వరకు అధికారులు అక్కడికి వెళ్లారు. నిన్నటి నుంచి కూడా విద్యుత్ అంతరాయం కొనసాగుతున్న నేపథ్యం దాన్నంతా కూడా క్లియర్ చేసి ఎలక్ట్రిసిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 10 కిలోమీటర్ల వరకు వీళ్ళు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బురద నీరు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని తొలగిస్తే తప్ప వాళ్ళ ఆచూకీ కనుగొనలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే వారిని కాపాడేందుకు హై టెక్నాలజీని ఉపయోగించి ఆ బోధన ఏ విధంగా తీయాలి, మాన్యువల్ గా తీస్తారా లేదంటే ఏదైనా మిషనరీ అరేంజ్ చేసి మిషన్ ద్వారా తీయాలా అనే ఆలోచన అయితే చేస్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.